ఒక పట్టణములో ధనవంతుడొకడు ఉండేవాడు. ధనవంతుడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిరోజు సుఖముగా జీవించేవాడు. ఇక్కడ సుఖముగా అంటే అతనికి మంచి ఆరోగ్యము, కూర్చొని తిన్న తరగని ఆస్తి, సుఖనిద్ర కలిగి ఉండేవాడు. బాధ కష్టము అతనికి తెలియవు, మరియు అతడు ఎవరికీ సహాయం చేసేవాడు కాదు. అతని చుట్టుపక్కలనే తిరుగుతూ అతని కోటమందు కూర్చొని లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. అతడు కురుపులతో నిండిన వాడై రోగముతో అతని వస్త్రములన్నీ చిరిగినవి వేసుకొని ఆ ధనవంతుని ఇంటి వాకిట ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకునేవాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. ఒకరోజు లాజరు అనే దరిద్రుడు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతని ఆత్మను అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకై తీసుకొని వెళ్ళారు. ఒక దినమున ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. అతడు పాతాళమునకు వెళ్ళాడు. పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి దేవుని రొమ్మును ఆనుకొనిన లాజరును చూచి ఆశ్చర్యపడి, తండ్రివైన అబ్రహామా, కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుక చల్లారనట్టు లాజరును పంపవా అని పాతాళంలో నుండి కేకలు వేసి యాతన పడుచూ చెప్పాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమంతయు సుఖపడ్డావు, లాజరు కష్టము అనుభవించి ఉన్నాడు. ఇప్పుడు లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అలాగే మీకును మాకును మధ్య ఎవరునూ అటు ఇటు పోకుండా ఉండునట్లు మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంచబడి ఉన్నది. ధనవంతుడు మరలా ఇలాగు తండ్రితో అంటాడు, నాకు 5 సహోదరులున్నారు. వారు ఇక్కడికి రాకుండా వారికి సువార్త సాక్ష్యము చెప్పుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపుము అంటాడు. వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. వాటి మాట విన్న ఎడల రక్షింపబడతారు అని తండ్రి అయిన అబ్రహాము చెప్తారు. అప్పుడు ధనవంతుడు, అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకరు వారి యొద్దకు వెళ్తేనే వారు మారు మనసు పొందుతారని చెప్తాడు. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని వారు మృతులలో నుండి లేచి వెళ్ళినా వారు నమ్మరు అని తండ్రి అయిన అబ్రహాము గారు చెప్తాడు. దేవుడు నీ ధనాన్ని చూడడు, అందం చూడడు, ఆరోగ్యం చూడడు. నీ విరిగి నలిగిన తగ్గింపు కలిగిన మనస్సును చూస్తాడు. కాబట్టి దేవుడు ఒకవేళ నీకు ఆశీర్వాదం ఇచ్చాడా, ఇతరులకు సహాయం చేస్తూ వినయ విధేయతలతోటి దేవుని యందు తగ్గింపు కలిగి భక్తితో జీవించు. దేవుడి చేత ఆశీర్వదింపబడిన క్రైస్తవుడా, జాగ్రత్త. ఒకవేళ దారిద్ర్యంలో ఉన్నామా, ప్రభువు తగు కాలమందు మనకి ఏమి కావాలో ఆయనకి తెలుసు. ఒకవేళ దారిద్ర్యంలోనే ఉంటూ ఉన్నామా, మన స్థితులు మారట్లేవా, పరిస్థితులు మారట్లేదా, భయమేమీ లేదు. ఏది మనతో రాదు. మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు ఈ శరీరము కూడా మనతో రాదు, భూమిలో పాతిపెట్టబడుతుంది. మన ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. ఆ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దరిద్రంలో ఉంటూ ప్రభు నిమిత్తమై బ్రతికితే చాలు, మన ఆత్మని శుద్ధిపరచుకుంటే చాలు, ప్రభు తన రాజ్యంలో మనల్ని ఉంచుకుంటాడు. దరిద్రుని వలె ఉన్న లాజరు అబ్రహాము రొమ్మును ఆలుకొని కూర్చున్న విధముగా ధనవంతుడైన అతను కూర్చోలేకపోయి ఉన్నాడు. కాబట్టి మనము దారిద్ర్యంలో ఉన్నా, ధనవంతులుగా ఉన్నా, ఈ లోకంలో మనం ఎలాగూ ఉన్నా కూడా మన ఆత్మని శుద్ధిగా ఉంచుకొని ఆయనకే ఇష్టకరంగా మలచబడి ప్రభు రాజ్యంలో మాత్రమే ప్రవేశింపబడి వారిలాగా ఉండాలని మనవి చేసుకొనుచున్నాను.